భూపాలపల్లి ఆర్డీఓ కార్యాలయం నుండి ప్రభుత్వ సొమ్మును జప్తు చేసుకోవచ్చని బాధితులకు అండగా భూపాలపల్లి జిల్లా కోర్టు తీర్పునిచ్చారు. కోరికొత్తపల్లి మండలం చిన్నకోడపాకకు చెందినటువంటి కుంటపల్లి విజయలక్ష్మి కుసుంబ నప్పిన్న పెండ్యాల వసంతలకు వారసత్వంగా వస్తున్నటువంటి 11 ఎకరాల 22 గుంటల భూమిని ప్రభుత్వ అవసరాల కోసం 1988కి ముందు తీసుకొని ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు ప్రతి సంవత్సరం 12% వడ్డీతో కలిపి మొత్తం 22 లక్షల రూపాయలు బాధితులకు అందజేయాలని తీర్పునిచ్చారు. అయితే గడువు ముగిసిన డబ్బులు చెల్లించడంలో విఫలమవడంతో కోర్టు సిబ్బంది కంప్యూటర్లు, ఏసీలు, బీరువాలు, కుర్చీలను జప్తు చేశారు. కుంటపల్లి మా ఆస్తులు మేము గవర్నమెంట్కి ఇచ్చినాం. ఏది అర్జెంట్లకు క్వార్టర్స్ కట్టిస్తామంటే ఇచ్చినాక అది ఎప్పుడు అంటే 84 85లో ఇచ్చినాం. అప్పుడు కొంచెం ఒక 1 లాక్ వచ్చింది. తర్వాత మళ్ళా ఒక 85 86లో మళ్ళీ ఒక 35,000 వచ్చింది. తర్వాత మళ్ళా 2007లో 45,000 వచ్చింది. అంతే. అప్పు నుంచి తిరిగి అందరు చచ్చిపోయింది. ఒక 3 4 ఉన్నాం. ఇప్పుడు మేము కూడా తిరిగి చేతనైతే లేక తిరుగుతున్నాం. కానీ ఇవి ఏమి డిపార్ట్మెంట్లు, ఏవి గవర్నమెంటు ఎందుకు ఉసురు పోసుకుంటున్నారు? అది వడ్డీతోటి 22 లక్షలు 11 ఎకరాల 20 గుంటలు ఇచ్చినప్పుడు దానికి ఒక్కొక్కడు కోట్ల శ్రీమంతుడు అవుతాడు. ఇప్పుడు ఆఫీసర్లు అంటే ఎట్లుండాలి? మంచి పనులు చేస్తూ ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ మంచి పేరు తెచ్చుకొని ప్రమోషన్లు తెచ్చుకొని ఒక బొమ్మను పెట్టుకోవాలి కాదు, ఊర్లో బొమ్మలు కూడా చేసి పెట్టారు, విగ్రహాలు అట్లుండాలి. కానీ ఇట్లా చేస్తే వాడు చచ్చేంతవరకు తిడతారు. ఏమొస్తుంది వాడికి? పాప పుణ్యాలు తెలియవు మనుషులకు. మంచి పేరు ముఖ్యం మనిషికి. చివరికి మా డబ్బులు మాకు పడేస్తారా? పడేయరా? అటువంటి కాదు, వేస్ట్. అది ఆఫీస్ వేస్ట్. ఈ ఆఫీస్ గవర్నమెంట్ ఏమనుకుంటుంది? ఇదే గవర్నమెంట్ నుంచి వచ్చి మరి గవర్నమెంట్ ఏమనుకుంటావు? గవర్నమెంట్ అంటూ ఒకటి ఉంటే వాడని ఒకే న్యాయం చేయాలి మాకు. మేమే కాదు, మా లాంటి ప్రజలందరికీ కూడా. ఏమని ఏది మరి ఏది సీనియర్ సివిల్ ఆదేశాల మేరకు ఆర్డీఓ ఆఫీసర్కు మూగుల్ ప్రాపర్టీస్ని అటాచ్ చేయడం జరిగింది. ఇష్యూ ఏంటంటే ఇన్ ద ఇయర్ 1982 చిన్నకోడపాకలో 17 ఎకరాల 2 గుంటల భూమిని గవర్నమెంట్ వారు ఆధీనం తీసుకోవడం జరిగినది. ఎవరిది? నిప్పానిదేవి గారు ఆ యొక్క వారసులది తీసుకొని ఆ రోజు సమ్ అమౌంట్ ఇవ్వడం జరిగినది. ఆ అమౌంట్కి వారు అగ్రీ కాకుండా గౌరవ కోర్టును అప్రోచ్ అవ్వడం జరిగినది. కోర్టు వారి ఫేవర్గా డిగ్రీ ఇవ్వడం జరిగినది. తర్వాత దాన్ని ఒబే చేయకుండా వారు ఫస్ట్ అప్పీల్ వేసుకోవడం జరిగింది. ఫస్ట్ అప్పీల్ డిస్మిస్ అయినది. తర్వాత సెకండ్ అప్పీల్ వేయడం జరిగినది. సెకండ్ అప్పీల్ కూడా డిస్మిస్ అయ్యడం జరిగింది. తర్వాత దే ఆర్ ఫైల్డ్ ఇన్ అప్లికేషన్ ఈపీ ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసుకోవడం జరిగినది. ఎగ్జిక్యూషన్ పిటిషన్లో ఫస్ట్ టైం 50% అమౌంట్ జేడీఆర్ డిపాజిట్ చేయడం జరిగినది. తర్వాత